అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అదే ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూస్తారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఈ నెల 10వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా మేము హైదరాబాద్లో ఉంటున్నాం. సో మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ కోసం ఒక అడుగు మేము ముందుకేస్తూ ఉన్నాం. సో హైదరాబాద్లో మన బిలీవర్స్ ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా మాకు కాల్ చేయొచ్చు. మనం కలుద్దాం, ఘనమైన సాక్ష్యాలు పంచుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది జీవితంలో సంతోషం కన్నా బాధ, దుఃఖమే చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే మనం బ్రతుకుతున్న ప్రపంచం ఎట్లాంటిదంటే మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, వెన్నుపోటు పొడిచేవారు, అబద్ధాలు చెప్పేవారే ఎక్కువ కనిపిస్తున్నారు. మరి వారందరి మధ్యన మనం సంతోషంగా ఎట్లా ఉంటాం? ఎందుకంటే అందరూ అన్యాయం చేసేవారే. మొన్న ఒక బ్రదర్ గారు కాల్ చేసి అంటున్నారు, అయ్యా నా ప్రాణ స్నేహితులను నమ్మి వ్యాపారంలో చాలా డబ్బులు పెట్టాను, కానీ చివరాఖరికి అందరూ నన్ను మోసం చేశారు. నేను ఈరోజు చాలా అప్పుల్లో మునిగిపోయాను. అయ్యా ఏంటయ్యా మీరు ఇట్లా చేశారు, నాకు న్యాయం చేయరా అంటే నా స్నేహితులను ఎగతాళి చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. మన ఒక సిస్టర్ గారు కూడా కాల్ చేశారు, అన్న మా ఊరిలో కొంతమంది పెద్దలు నాకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. ఆ అబ్బాయి చాలా మంచోడు, మంచి గుణం కలిగిన వాడు, మంచి ఉద్యోగం చేస్తాడు, మంచి ఆస్తిపరుడు, అందరినీ చాలా గౌరవిస్తాడని చాలా అబద్ధాలు చెప్పి నాకు వివాహం చేశారు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకోలేదన్న. మనశ్శాంతి లేని పరిస్థితి, టార్చర్ పెడుతున్నాడు, సావు తప్పు మరొక దిక్కు లేదనిపిస్తోంది. నాకు న్యాయం చేయండి అని ఆ పెద్దల దగ్గరికి వెళ్తే నీకు దిక్కున్న చోట చెప్పుకున్నట్లు మాట్లాడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. నిజమే, ప్రస్తుతం మన చుట్టూ ఉండే ప్రపంచం ఎలా ఉందో తెలుసా? మనకు అన్యాయం చేసేవారు కానీ న్యాయం చేసేవారు కాదు. కానీ దేవుని కృపను బట్టి ఒక సంతోషమైన వార్త చెప్తాను. మన ప్రభు మనకి న్యాయము తీర్చగలిగిన దేవుడు ఆయన. దేవుని వాక్యంలో 146 కీర్తన 7వ మాట మనం చదవగలిగితే, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు వారందరికీ న్యాయం తీర్చగలిగిన దేవుడు. యేసేబుని తన సొంత అన్నలే అన్యాయం చేసిన పరిస్థితి మనకు తెలుసు, కానీ దేవుడు న్యాయం తీర్చాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అన్యాయంగా అగ్నిగుండంలో వేశారు, కానీ నా ప్రభు న్యాయం తీర్చిన దేవుడు ఆయన. ఈరోజు ఎంతైతే బాధను అనుభవిస్తున్నావో దానికన్నా రెట్టింపు సంతోషం అనుభవించేలాగా నా ప్రభు న్యాయం తీర్చబోతున్నాడు ఆయన. ఆకలి గొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. ఈరోజు మన కష్టార్జితం అప్పులు వారు పట్టుకెళ్ళిపోతున్నారు. ఇవాళ మన కష్టార్జితం రకరకాల పరిస్థితులకు ఉపయోగపడుతుంది. తిండి కూడా సరిగ్గా తినలేని పరిస్థితిని అనుభవిస్తున్నామేమో. ఈరోజు నా ప్రభు నీ ఆకలిని తీర్చబోతున్నాడు. నీ ఆకలిని తీర్చడానికి నీ కష్టార్జితాన్ని నూరంతలుగా నా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది బంధింపబడిన పరిస్థితులు, పాపపు ఆలోచనల చేత బంధింపబడ్డారు, కుటుంబ సమస్యల చేత బంధింపబడ్డారు, మానసిక ఒత్తిళ్ల చేత బంధింపబడ్డారు. ఎగ్జామ్స్ ప్రెజర్ చాలామందికి ఉందయ్యా, లేకపోతే ఉద్యోగ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యన మీరున్నారు. ఈ బంధింపబడిన పరిస్థితులన్నిటి నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించి మీ హృదయానికి శాంతి, సమాధానాన్ని ప్రభు దయచేయబోతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా బ్రతుకుని దేవుడు మార్చాడు, నాకు న్యాయం తీర్చాడు. ఎక్కడైతే నేను కన్నీరు కారుస్తూ ఏడ్చానో అదే స్థలంలో నా ప్రభు నన్ను సంతోషకరమైన పాత్రగా దేవుడు నిలబెట్టాడు. అదే విశ్వాసంతో చెప్తున్నాను, నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని మారుస్తున్నాడు. నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మారుస్తున్నాడు. నాకు న్యాయం తీర్చిన దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు. ధైర్యంగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి, విజయము మీదే. ఎందుకంటే నా ప్రభు అన్యాయము చేసే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.